మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మనం కలిపి చదువుకుందాం. పేజీ సంఖ్య 5. క్రొత్త నిబంధన. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మారు మనసు పొందండి అని యేసు ప్రభువారు పరలోక రాజ్య సువార్త గురించి చెప్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నారని చదువుకున్నాం. బాప్టిజం ఇచ్చు యోహాను కూడా మీరు మారు మనసు పొందండి అని చెప్తూ యేసు ప్రభువారి సువార్త, ఆయన పరిచర్య స్టార్ట్ ముందు ఆయన చెప్తూ వచ్చాడు. మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు, ఆ దినముల యందు బాప్టిజం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. మారు మనసు పొంది మనం దేవుని వైపు చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఇన్ని మాటలు ఎందుకు వింటున్నామంటే, లేఖనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే మారు మనసు పొందుతానికి. మారు మనసు అంటే ఏంటి? పశ్చాత్తాపం. ఒక ఆయన ఇలా అర్థం చేసుకున్నాడు, మారు మనసు అంటే మతం మార్చుకోవాలా అన్నాడు. మారు అనే పదాన్ని చూసి అందులో మారు మనసు పొందాలి అంటే నేను ఇప్పుడు మతాన్ని మారుచుకోవాలా? మారు కొన్నిసార్లు భాష మనల్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. పశ్చాత్తాపము అంటే నీ పాపస్థితి ఆలోచన చేసి నీవు దేవుని వైపు తిరుగు, నీ ముఖము దేవుని వైపు తిరిగేట్టుగా చూపించు. అంతకుముందు నీ ముఖం లోకం వైపు తిరగటం, సాతాను వైపు తిరగటం, పాపంలో నడవటం, ఇది మన నేచర్. సో మారు మనసు అంటే ఏంటంటే యేసుక్రీస్తు చేసిన సిలువ కార్యాన్ని, నీ పాపాలకి దేవుడు నీ శిక్షని ఆయన మీద వేసుకున్నాడు అని నీకు గ్రహింపు రావటం అనేది మారు మనసు. ఈ మాట ఇప్పుడు నీ మైండ్లోకి వెళ్ళి ఉండొచ్చు ఇప్పుడు, కానీ నీ హృదయంలోకి వెళ్ళకపోతే నీవు కొంచెం అట్లా బయటికి వెళ్తే చాలు, మళ్ళా అదే ప్రవర్తన కలిగి ఉంటాం. సో మారు మనసు అనేది హృదయ లోతుల నుంచి వచ్చేదన్నమాట. మారు మనసు పొందిన పాపి, అసలు మారు మనసు పొందాలంటేనే యథార్థత చాలా అవసరం. ఎందుకంటే తను పాపిని, దేవుడు పరిశుద్ధుడు, నేను పశ్చాత్తాపడకుండా ఆయన దగ్గరికి వెళ్ళలేనని డీప్ హృదయ లోతుల్లో మనకి ఆ విషయం వెళ్ళి దుఃఖము కలుగుతుంది, ఏడుస్తారు. మారు మనసు అంటే ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయను. మనం ఈ వచనాన్ని చదివినప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే దేవుణ్ణి చూసి, మన పాప స్థితిని చూసి ఏడ్చుట, పశ్చాత్తాపట్ట అనేది దాన్నే దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటారు. ఇంకో దుఃఖం ఉంది, అది తెలియకుండానే ఉంటుంది మనలో. లోకంలో ఉన్న వాటి గురించి ఏడవటం, అది శ్రద్ధ లేకపోయినా ఎప్పుడు ఉంటానే ఉంటుంది. లోకంలో ఏంటబ్బా ఎట్ట అయిపోయింది నా బతుకు, ఏంది ఇది బతుకు, ఏంది వీళ్ళు ఇట్ట చేశారు, ఏంది వీళ్ళు అట్ట చేశారు అని లోకంలో బాగా కనెక్ట్ అయిపోయిన పీపుల్ జనరల్గా పుట్టుకతోనే ఎవరైనా దాని గురించి ఏడుస్తూ ఉంటారు. లోక సంబంధమైన దుఃఖం అంటే, అరే ఏంటబ్బా నాకు ఈ డబ్బులు రాలేదు, ఏంటబ్బా నాకు శాలరీ వేయలేదు, ఏంటబ్బా నన్ను ఇట్లా చేశాడు, ఏంటబ్బా నన్ను ఇట్లా చేశాడు అని డీప్ 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 వెళ్ళిపోయామనుకో, అందులోనే అయిపోతాం. మరణమును కలుగు చేయను లోక సంబంధమైన దుఃఖం.
అంటే దుఃఖపడద్దని కాదు, డీప్‌కెళ్ళిపోయావనుకో, నన్నెవడు పట్టించుకుంటాడు, ఇది నిరాశ, నిస్పృహలోకి వెళ్ళిపోతాం. లోకంలో ఏంది ఆడు సంపాదిస్తుంటే నేను సంపాదించట్లేదు, ఏందిది? వాడు ఇల్లు కట్టుకున్నాడు, నేను కట్టుకోలేదేంది? వాడికి పెద్ద జాబ్ వచ్చింది, నాకు రాలేదేంది? ఈ పోలికలతో వచ్చే దుఃఖం ఒకటుంటది. అది డీప్‌గా వెళ్ళిపోయిందనుకో, దాంట్లోనే మరణంలోకి వెళ్ళిపోతావు. అంటే నీ ఆత్మ నశించిపోద్దని అర్థం. ఒక సంబంధమైన దుఃఖం పాపంలో ఉన్న నేచర్‌లోనే వచ్చేసేసింది మనకి. సో, ఆ పాపంలో ఉన్న నేచర్ ఎక్కువైపోతూ ఉంటే, ఆ లోక సంబంధమైన దుఃఖం మనల్ని కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకునేట్టు కూడా చేసేస్తది. ముగించేస్తారు. దీన్నే మనం జనరల్‌గా స్ట్రెస్ ఎక్కువైపోతుంది నాకు. చాలా ఆలోచిస్తున్నాను. అంటే ఈ దుఃఖం ఎక్కువైపోయింది. చాలా జాగ్రత్తగుండాల. పెద్ద పెద్ద జ్ఞానులే ఎక్కువ ఆలోచన చేసి చివరికి కన్‌ఫ్యూజన్ అయిపోయి, లోకంలో వచ్చే పరిస్థితులు తట్టుకోలేక కొంతమంది ప్రాణాలు తీసుకున్నోళ్ళు కూడా ఉన్నారు. ఆ దుఃఖం గురించి చెప్పట్లా. కానీ ఆ దుఃఖంలో ఏమైనా ఉన్నామా జాగ్రత్త పడాలి. చాలా జాగ్రత్తగా ఉండాలని. అదొద్దు. అది మరణాన్ని కలుగజేస్తుంది. ఏ దుఃఖం ఉండాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖం. అంటే నేనెంత పాపిని, దేవుడు నన్నెంత ప్రేమించాడో. నన్ను ఈ లోకంలో ఎవరు కూడా దగ్గరికి చేర్చుకోరు గదా! నా పాపాన్ని బట్టి. దేవుడు ఆయన మీదేసుకొని, యేసుక్రీస్తు నన్ను ఎంత ఘోర పాపినైనా కూడా క్షమిస్తానంటున్నాడే అనే ఆలోచన మీ డీప్‌గా మీ హృదయంలోకెళ్ళినప్పుడు ఒక రకమైన ఏడుపొస్తది. అది మంచిది. అది రక్షణ కలిగించే మారుమనస్సు. రక్షణార్థమైన మారుమనస్సును కలిగిస్తది. బాప్టిజం తీసుకున్న మీకు అది కలిగిందా? ఒకసారి ఆలోచన చేయండి. బాప్టిజం తీసుకున్న మీకు ఆ డీప్‌గా దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చిందా? వస్తే మీకు దైవ చిత్తానుసారమైన దుఃఖము హృదయం లోపలికెళ్తే నీ యొక్క క్రియల్లో కనిపిస్తదది. అంటే మారు మనసు మనకు కలిగిందా లేదనేది కలిగిన తర్వాత నుంచొచ్చే లైఫ్‌లో కనిపిస్తది. మాటలతో చెప్పొచ్చు. "అయ్యా! నేను ఆ రోజు ఏడ్చాను" అంటాడు. ఇంకో 2 రోజులు చాలు. "ఏంటయ్యా ఏడ్చానన్నావు, ఇప్పుడేంది మాట ఇనకుండా ఎదురాడుతున్నావు?" ఇంకా చెప్పాలి అతనికి. "ఆ రోజు ఏమన్నా వాక్యం చెప్తుంటే ఏడ్చేసావు. మరి 5 రోజులకేందయ్యా మాట చెప్తుంటేనే ఎదిరిస్తున్నావేంది?" అట్లుంటారు కొంతమంది. పైకి. అంటే ఎమోషనల్‌లో. అబ్బా! సినిమాలో చూస్తే వాళ్ళు దుఃఖపడుతుంటే ఏంటి ఈ బాధలు బాబోయ్! అది గాదు. ఎమోషనల్ గాదు. మారు మనసు విషయమైన దుఃఖము నీకు నూతన హృదయాన్ని ఇస్తది. అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నాకు మారు మనసు విషయమై కలిగిన దుఃఖము నన్ను బాప్టిజం తీసుకుంటానికి తీసుకుంటే తర్వాత నెగ్లెక్ట్ చేసేది కాదది. ఏంటే ఈయన మారు మనసు మళ్ళా చెప్తున్నాడేంది 3 సంవత్సరాల తర్వాత తెలీదా మాకు అనుకునేరు. దినదినం పశ్చాత్తాపపడాల. ఎందుకంటే మనం పాపంలోనే ఉన్నాం. దేవుని ఆత్మను పొందుకున్నాం. వచ్చే పరిస్థితులను చాలా జాగ్రత్తగా కాపాడుకొని, ఆ రిపెంటెంట్ హార్ట్ ఎప్పుడుండాలి. వాక్యం ఇంకా సరిచేసుకో అని చెప్తూ వచ్చినప్పుడు, మనకి ఆ పశ్చాత్తాప హృదయం ఎప్పుడుండాలి. ఒకప్పుడే ఎప్పుడో పడినాను కదా! ఇంకా చెప్తాడేంటి అనుకునేరు. కొంతమంది అది తెలియక బాప్టిజం తీసుకున్న తర్వాత గర్విష్ఠులుగా తయారవుతారు. మందిరంలో ఉన్నట్టే ఉంటారు. మందిరంలో పని చేస్తున్నట్టే ఉంటారు. దేవుని పనే అన్నట్టే ఉంటది. ఒకప్పుడు మామూలు పనులు కోసం ఎగిరి గర్వపడే విషయాలు ఇక్కడ ప్రదర్శిస్తా ఉంటారు. అంటే డ్రెస్ మార్చుకున్నారు అంతే ఆళ్ళు. దేవుని పని చేస్తున్నంత మాత్రాన, దేవుని వాక్యం చెప్తున్నంత మాత్రాన, నువ్వు సరిగా మారు మనస్సు పొందకపోతే, క్రీస్తు న్యాయాధిపీఠం మీద కూర్చున్నప్పుడు నీకు క్వెషన్స్ ఒస్తాయి. సో, అందుకని మారు మనసు పొందాం కదా! ఇప్పుడు పరిచర్య చేస్తున్నాం. ఇంకేం మారు మనసు అని వాక్యం వస్తున్నా దాన్ని పక్కన పెట్టేసి పనుల్లో బిజీ అయిపోయావనుకో జాగ్రత్త. మారు మనసనేది మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలి. అందుకనే వాక్యం మనం తీసుకునేటప్పుడు సరి చేసుకోండి వాక్యం ప్రకారం అని ఎందుకు చెప్తామంటే మారు మనసు పొందమని. ఎక్కడన్నా లోపం వస్తే ఇంకా దీనత్వం. ఆ మారు మనసులో ఏందంటే దీనత్వం పెరుగుతా ఉంటది.
దీనులం అయిపోతూ ఉంటాం. దేవుని యందు భయభక్తులు పెరుగుతుంటాయి. ప్రతి మనిషికి కూడా యేసుప్రభువు చెప్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించింది. మీరు మారు మనసు పొందండి. ఇక్కడ రక్షణ పొందని వారు ఇంకా ఉన్నారు. ఫస్ట్ స్టెప్పే తీసుకోని వారు. చాలా జాగ్రత్త. ఫస్ట్ స్టెప్ ఏందంటే బాప్టిజం తీసుకోవడం మొదటి మెట్టు అంతే. అది అయిపోయినట్టు కాదు. అది తీసుకుంటే పరలోక రాజ్యానికి ఎళ్తాం. బట్ తీసుకున్న తరువాత కూడా జాగ్రత్త పడటం చాలా అవసరం. ఎందుకంటే జాగ్రత్త పడకపోతే కొంతకాలానికి వ్యతిరేకంగా మాట్లాడతావు ప్రభు గురించి. ఎందుకంటే మారు మనసుకు సరైన అవగాహన లేదు. దినదినము మారు మనసు లేదు. మారు మనసు చాలా ఇంపార్టెంట్. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. తెలిసి తెలియనప్పుడైతే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఊరుకొనెను గాని అపొస్తలుల కార్యములు 17:30. కాలములను హ్మ్. దేవుడు చూడనట్టుగా ఉండేది. హ్మ్. అందరూ మారుమనసు పొందవలెనని హ్మ్. మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మీకు తెలియనప్పుడైతే ఓకే. ఏంటిది ఓకే? ఈయన ఏ పరిస్థితిలో చెప్తున్నాడు? దేవుడిని విగ్రహాల్లో చూడటం, చిన్న చిన్న బొమ్మలు చేసుకోవటం. అది తెలియని కాలం. సర్వశక్తిమంతుడు నిన్ను సృష్టించిన వాడు నువ్వు చేసుకున్న షేపుల్లో ఉండడు. జాగ్రత్త. అజ్ఞాన కాలంలో అయితే తెలియనప్పుడైతే తెలియలేదు. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞ అంట కమాండ్ ఇస్తున్నాడు. ఆజ్ఞాపించుతున్నాడు. సో నువ్వు రక్షణ పొందాలని అంటే సృష్టికర్తని నువ్వు మర్చిపోయి సృష్టిని పూజిస్తూ ఉన్న అజ్ఞానంలో ఉన్నావంటే జాగ్రత్త. నీకు ఇది వాక్యం. చెట్టును పూజించటం, పాములను పూజించటం, లేకపోతే ఇంకొకరిని పూజించటం ఏంటి? అజ్ఞాన కాలంలో అయితే దేవుడు పర్లేదు ఇలా తెలియదు, పాపంలో ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నాడుగా, నిన్ను సృజించిన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన సృష్టిని మొత్తాన్ని చేసిన వాడు. చిన్న దాంట్లో ఆయన్ని అవమానపరుస్తావేంది? పాములోనో దేంటోనో పూజిస్తూ. అది అజ్ఞానం. నువ్వు మారు మనసు పొందు. అంతటను అందరను మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. సో నువ్వు మారు మనసు విషయమై పక్కన పెట్టేసి నీవు వేరే వారు అనుసరించే విధానం, అంటే దేవుడి దగ్గరికి వస్తుంది డబ్బుల కోసం, దేవుడి దగ్గరికి వస్తుంది వేరే దానికోసం, వీటిలన్నిటి కూడా చూస్తూ అలానే నీకు అలాంటి బోధలే వింటూ అలానే ఉన్నావనుకో, నీ ఆత్మ పాతాళంకి వెళ్ళిపోద్ది. అంటే అది అడగద్దని కాదు నా భావం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ మారు మనసు పొందితే నీకు దాంట్లో కూడా బ్లెస్ చేస్తాడు దేవుడు. యోనా సువార్త ప్రకటన విని నినేవే వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారంట. యేసుప్రభు వారు చెప్తున్నారు, చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. కరుణామయుడు చెప్పిన మాటలు ఇవి. పాపం ఆయన మీద వేసుకొని మన పాపాల కోసం రక్తం కాచిన దేవుడు చెప్పిన మాటలు. మొదటి వచనంలో పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఆ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు అనుకుంటున్నారా? కారని మీతో చెప్తున్నాను. మీరు కూడా మారు మనసు పొందకపోతే అట్లా నశిస్తారు. సో మీరు మారు మనసు పొందకపోతే ఇక్కడ రక్షణ లేని వారు మీరు కూడా అలాగే నశిస్తారు. నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. సో మారు మనసు అనేది చాలా జాగ్రత్త పడాల్సిన విషయం. ఎలా వస్తుందంటే నీ పాపము సిలువలో యేసు దేవుణ్ణి కొట్టటాన్ని గుర్తుపెట్టుకో. కొట్టేస్తూ రక్తం కారుస్తూ ఆలోచించే, నీ పాపము దేవునికి ముళ్ళ కిరీటాన్ని పెట్టింది. ఆయన కొట్టాడని కాదు, సైనికుడు గాడు. నీ పాపం నా పాపం. అరే రోమిలు రామరాజు ఆలుసని కొట్టారే, ఆలు కాదు కొట్టింది, నీ పాపం కొట్టించింది. ఆ డీప్ థింకింగ్కి వస్తే బ్లడ్ మొత్తం ఆయన నీ పాపం దేవుని యొక్క వస్త్రాలను తీసేసింది దిగంబరి. ఆ కన్విక్షన్ వచ్చినప్పుడు నీకు ఏడుపు వస్తుంది. డీప్లో నుంచి ఏడుపు వచ్చినప్పుడు దేవుడు కూడా ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన అక్కడి నుంచి పరలోకం నుంచి ఆకర్షించేస్తాడు నిన్ను, నీ ఆత్మని. రెండు కలిపి జరుగుతాయి. నీకు నూతన హృదయం వస్తుంది. ఎట్లా జరుగుతుందో తెలియదు. ఆ రోజు ఇక నువ్వు యు ఆర్ న్యూ క్రియేషన్.
సో మీరు జాగ్రత్త పడకపోతే హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 17వ వచనంలో ఒక ఆయన జాగ్రత్త పడిన ఆయన ఉన్నాడు. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెను. సమయం వచ్చినప్పుడే చాలా జాగ్రత్తగా మీరుండాల. లేకపోతే మీరు మాట వింటూ 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 దాన్ని ఒక సింపుల్గా ఏందో చెప్తున్నారని తీసుకుంటే ఇక మారు మనసు పొందటానికి కూడా మీ హృదయం రెస్పాండ్ అవ్వదు. దేవుని మాట వచ్చినప్పుడు లేతగా ఉన్న మీ హృదయాలు ఆ సమయంలోనే మీరు ప్రభువు చెప్పే సువార్తను అంగీకరిస్తే అప్పుడు చాలా తొందరగా వస్తుంది. లేదా కొంతమంది ఇప్పుడు వినకపోతే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుద్ది. అది ఇంకా దేవుని కృప అప్పుడన్నా వస్తే కాదు, టైం వేస్ట్ అయిపోయింది. కొంతమంది చనిపోయిన దాకా రాదు, నరకానికి వెళ్ళిపోతారు. సో మారు మనసు పొందటం అనేది నువ్వు పశ్చాత్తాపం నీ హృదయం డెప్త్లో ఉండి ఏంటి నా పరిస్థితి, పొద్దున్న లేస్తే ఒకరోజు కూడా పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను, ఏంటి కోపం ఏంటి, అసూయలేంటి, వెంటనే పుట్టుకొస్తున్నాయి ఏంటి? నువ్వు డీప్కి వెళ్తే నీకు దేవుడు రక్షణార్థమైన మారు మనసు ఇస్తాడు. మారు మనసు పొంది నేను బాప్టిజం తీసుకుంటానయ్యా అని సిద్ధపడేవారు క్రియల్లో తెలుస్తాయి. జక్కయ్య నేను అన్యాయంగా ఎవరి దగ్గరైనా తీసుకుంటే 4 గంటలు ఇస్తానన్నాడు. నువ్వు ఇంట్లో వాళ్ళని ఎట్లా పడితే మాట్లాడుతుంటే సారీ అని చెప్తావు. కానీ కొంతమంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే పిల్లలు కూడా బాప్టిజం పొందామనే ఉన్నారు కానీ ఒక తక్కువ హార్ట్ అసలు లేదు. పెద్దలు కూడా ఎంత బాధపడతారో చేసిన తప్పుకి సారీ చెప్తాను కూడా. అసలు మీరు మారు మనసు పొందారా? మీరు చేసిన దానికే తగ్గించుకొని అయ్యా సారీ నాయనా, సారీ నన్ను క్షమించు, అయ్యా మొన్న వస్తానన్నాను రాలేకపోయాను, నన్ను క్షమించు, ఎవరికి లేదు. మారు మనసు పొందితే చాలా సున్నితంగా ఉంటావు మనస్సాక్షిలో. వీళ్ళు ఏం నేర్చుకున్నారంటే పద్ధతిని నేర్చుకున్నారు. ఒకప్పుడు మారు మనసు పొంది ఉండొచ్చు, అజాగ్రత్త పడవచ్చు, లేకపోతే సింపుల్గా ఎమోషన్ ఏడ్చేసి బాప్టిజం తీసుకొని శ్రద్ధ ఎట్లా పడితే అట్లా ఉన్న వాళ్ళు ఎట్లా అవుతారంటే లోక పద్ధతిని నేర్చుకుంటారు అనమాట. ఒక మతాన్ని పాటిస్తూ మేమిది కదా. నువ్వు మారు మనసు పొందితే నీ రెస్పాన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే పాపం చేయవని కాదు, చాలా సున్నితంగా నీకు పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్తాడు. టోటల్గా నువ్వు క్రియేషన్ అయిపోతావు. నీకు లోక సంబంధమైన విషయాలు నచ్చవు. నీకు అవి వింటుంటేనే ఏంటబ్బా ఇది అని పారిపోతావు. అది నీకు మారు మనసు కలిగిందంటానికి నిదర్శనం. లేకపోతే అది తెలియకపోతే నువ్వు ఎలా ఉంటావంటే మంచిదేగా పరలోకం వెళ్ళటం నాకు బెనిఫిటేగా, ఇప్పుడు ఇదంతా ఎందుకు, బాప్టిజం తీసుకుంటే అయిపోద్ది, ఇచ్చేయండి సార్ అయిపోద్ది, ఇంకేం ఉండదు లైఫ్. నువ్వు క్రీస్తు స్వరూపంలోకి నడవలేవు అసలు. ఈ నూతన సంవత్సరం మళ్ళీ ఒకసారి ప్రతిరోజు కూడా, ఎందుకంటే మనం ఈ వాక్యం మళ్ళీ నెక్స్ట్ వీక్ చెప్పం. ఇది ఎప్పుడు ఉండాలి, నువ్వు బ్లెస్సింగ్ పొందాలనంటే దినదినము నువ్వు పశ్చాత్తాపడాలి. పాపం నీ దగ్గరికి వస్తే దాన్ని పశ్చాత్తాపడుతూ ప్రభు సహాయంతో ఆ పాపాన్ని విడిచిపెడుతూ జయిస్తూ ముందుకెళ్ళాలి. దీనికి మారు మనసు ఎప్పుడు అవసరమో దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.